నా కోసం డబ్బులన్నీ ఇచ్చేసావు. ఇట్స్ ఓకే, మనం చేయగలిగింది ఏదో చేసాం. ఏం చేసావు? చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకేం చేయాలి? 3 లక్షలు కట్టాం, ఇంకా 6 కట్టాలి. మొత్తం ఎంత? 3 + 6 టోటల్గా 9 lakhs. అంత చిన్న పిల్లకి అంత డబ్బులు ఎందుకే? పిల్ల చిన్నదే, రోగం పెద్దది. దానికి మనం ఏం చేయగలం? మన దగ్గర ఏముంది? నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. వెళ్ళి వెనక్కి తీసుకొచ్చే. సారీ రా, నీ పర్మిషన్ లేకుండా కమిట్ అయిపోయాను. అయినా నా మాట వేరు, నీ మాట వేరునా? ప్లీజ్ రా, మా బుజ్జి కదూ, మా నాన్న కదూ, నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివేవే నువ్వు? నీకు 3 మాటలే నేర్పారా? అయితే థ్యాంక్స్ అంటావు, లేకపోతే సారీ అంటావు, లేకపోతే ప్లీజ్ అంటావు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఊరుకో, రోడ్డు మీద ర్యాగింగ్ చేయకు. ఏయ్, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? మీతో పనుండి. నిజం చెప్పు, పోలీసువా జర్నలిస్టువా? నాది మీ క్యాస్టే. అంటే నేను డ్రగ్స్ అమ్ముతాను. నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. నేను ఇంతకు ముందు ఇటు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని ఓ చిన్న హెల్ప్ అడుగుదామని. ఏంటి? అంటే నేను ఈ ఊరికి కొత్త, నా దగ్గర సరుకుంది, మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు, అమ్మి పెడతారని. మీకు కొంచెం కమిషన్ ఎక్కువ ఇస్తాను. నిన్ను నమ్మేది ఎట్లా? నన్ను నమ్మొద్దండి, సరుకు చూడండి, నచ్చితేనే అమ్మి పెట్టండి, లేకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. సరే, పొద్దున 6 గంటలకు మాల్ తీసుకొని మార్కెట్కి వచ్చాయి. అలాగే. మీరు నన్ను మోసం చేయరు కదా? నేనేం చేయను. నువ్వేమన్నా పిచ్చి పిచ్చి వేసావో? ఉంటానండి. ఏయ్, ఇటు. థ్యాంక్ యూ. ఏంటి పిచ్చి పిచ్చి అని కొంటున్నావు? నువ్వు షాపింగ్ చేస్తున్నప్పుడు నేను ఏమైనా మాట్లాడానా? ఎంత బాగుందో. ఇది ఎలా ఉందండి? చాలా బాగుంది. నువ్వు చూస్తుండు. ఇది ఎంతమ్మా? 10,000. ప్యాంట్లో కంటే శారీలో బాగుంటుంది. హలో. హలో సార్. పేరేంటి? లక్స్. సబ్బు పేరు కాదు బేబీ, నీ పేరేంటి? సరళ. సరళ? సరళ, నీ మొబైల్ నెంబర్ చెప్పు. నాకు మొబైలే లేదు సార్. పని చూసుకో. హలో. ఆ వాషింగ్ మిషన్ షాప్ ఒకటి నేను చూసాడు. నువ్వు అక్కడి నుంచి తప్పించుకుని మెయిన్ గేట్ వైపు వచ్చాయి. అలాగే. ఏమండి, వెళ్దామా? నువ్వు బయట వెయిట్ చేయని, వస్తాను. హలో, ఏంటి లేటు? వస్తున్నావా లేదా? వస్తున్నా. కరెక్ట్గా ఎక్కడ ఉన్నావు? నాకేం కనిపించట్లేదు. ఏ? నువ్వు అడ్డున్నావు. తొందరగా పద. ఆగండి. వాట్ హ్యాపెండ్? మీరేదో బిల్లు కట్టకుండా తీసుకెళ్తున్నారు. నేను బిల్లు కట్టకుండా తీసుకెట్టబెట్టి నా దగ్గరే ఉంది. చూసుకోండి. ఇదేంటి, ఈ లిప్స్టిక్ రాజీవ్లోకి ఎలా వచ్చింది? మాకేం తెలుసు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. ఒక్క క్షణం ఆలోచించు బ్రదర్. ఇది నేనేం చేసుకుంటాను, ఎక్కడ పెట్టుకుంటాను? ఏంటి? ఎవరు మీరు? ఏంటి? నేను ఆయన మనిషిని తెలుసా? వాడు మామిడి తెలుసా? ఏంటి? ఏంటన్నా ఇది? అన్నా, ఎక్కడికి తీసుకెళ్తారు?
ఎవరయ్యా మీరు? ఏంటిది? అన్నా ఏంటన్నా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండి అన్న వస్తాడు. అది కాదన్నా. ఏంటి వణుకుతున్నావు? నన్ను చూసి భయపడుతున్నావా? కుక్కని చూసి మీరు కూర్చోండి సార్. నీ పేరేంటి? అవన్నీ ఎందుకులేండి సార్. పర్లేదు చెప్పు. నన్ను ముంబైలో అందరూ రాజేష్ ఖన్నా అంటారు సార్. ఓ, మీది ముంబై అన్నమాట. అవును సార్. మీకెలా తెలిసింది? మ్మ్. సరుకు తెచ్చావా? సరుకేంటి సార్? గుర్తొచ్చింది. తెచ్చాను సార్. సరుకు ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ డీటెయిల్స్ అన్ని అడగండి సార్. చెప్తే ఆ నేపాల్ వాళ్ళు చంపేస్తారు. అయ్యో, చెప్పేశాను. ఏయ్, సరుకు మంచిదేనా? మీరే చూసి చెప్పండి సార్. ఒక్కసారి. ఏంటి? కత్తి. ఆ, ఏ ప్యాకెట్ ఓపెన్ చేయమంటారు సార్? ఇది. ఇదా? ఆగు. ఇది ఓపెన్ చేయి. సరే సార్. మీరు టేస్ట్ చేస్తారా? నాకు అలవాట్లేదు. పోనీ మన వాళ్ళని ఏమైనా పిలవమంటారు సార్? టామీకి పెట్టు. దీనికా? భయపడకు, ఏం చేయదు. టామీ, గుడ్. రెగ్యులర్గా సప్లై చేయగలవా? అంటే నెలకు 5-6 కిలోలు సప్లై చేయగలను సార్. రేట్ ఎంత? కిలో 10 లక్షలండి. నేను 5 ఇస్తాను. సార్ మా వాళ్ళు ఒప్పుకోరు సార్. ఒప్పుకోపోతే చంపేద్దాం. సార్ పిచ్చోడా, నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. ఈ ట్విన్ సిటీస్లో డ్రగ్స్ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా అందరూ నా దగ్గరికి రావాలి, తెలుసా? పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కోటీశ్వరులు, వాళ్ళ కొడుకులు, కూతురులు, కాలేజీ కుర్రాళ్ళు, బారుల్లో అబ్బాయిలు, పబ్బుల్లో అమ్మాయిలు అందరూ నా క్లయింట్సే. అమ్మేవాడు నేనిచ్చే రేటుకే అమ్మాలి, కొనేవాడు నే చెప్పే రేటుకే కొనాలి. కొంచెం ఆలోచించండి సార్. సార్ మా వాళ్ళే, కొంచెం మాట్లాడొస్తాను ప్లీజ్. హలో సిగ్నల్లో. హలో రే, ఓ 20 రూపాయలు తీసుకురా. హలో ఇప్పుడు వినపడుతుందా? అదే ఏరా ఏమైంది? అదే ఇక్కడే ఉన్నాను. ఏమంటున్నారు? అదే మరి 20 లక్షలే ఇస్తానంటున్నారు. 20 లక్షలా? ఎక్కువే కదరా? తక్కువే, కానీ రెగ్యులర్గా కొంటానంటున్నారు. సరే, నేను రూమ్ ఖాళీ చేసి ఎక్కడికి రాను? నేను బిజినెస్ బాగా జరిగితే పెద్దమ్మ గుడికి వస్తానని మొక్కున్నాను. ఓకే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాయ్. అన్నా 20 లక్షలు. నాతో బిజినెస్ ఎలా ఉంటుందంటే, బాగా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, తేడా వస్తే అసలు ఫ్యూచరే ఉండదు. అలాగే సార్, ఉంటాను. అన్నా వీడిని నమ్మొచ్చా? కుక్కని నమ్మచ్చు. ఈ సరికంతా ప్యాక్ చేసి నర్సింగ్ గాడికి పంపించు. సరే అన్నా. అలాగే ఓ పని చేయి, వాడికి సరుకు ఎవరిస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో, వాడి మనుషులు ఎవరో అన్ని డీటెయిల్స్ కనుక్కో. వెళ్ళు. అలాగే అన్నా. గుడ్. హాయిగా పడుకో. అమ్మా, ఓ డజన్ అట్టిపళ్ళు, 2 కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, 6 మూరలు పూలు, 5 రూపాయలకు ఆకులు విత్ బొక్కలు ప్లస్ కర్పూరం అండ్ అగరత్తులు. కొంచెం త్వరగా కట్టిమ్మా.
ఆటో ఆపు. పెద్దమ్మ గుడి తెలుసా? తెలుసు సార్. అయితే అక్కడ పోండి. రే అబ్బులు, వాడు మనం చూసేసినట్టున్నాడు. తప్పించుకుంటాడేమో, జాగ్రత్తగా ఫాలో. బాబు బండి కొంచెం ఆపు. ఎంత? 50. 50? ఇదిగో మంచిది. అన్నయ్య ఎందుకన్నయ్య, నేను ముందు మీరు వెనక, అనవసరంగా ఆటో డబ్బులు ఖర్చు. నేను కూడా మీతోనే వస్తాను. అందరం కలిసి వెళ్దాం, ఏమంటారు? సరే కూర్చో. ఓకే థ్యాంక్ యూ. అన్నయ్య ఓ స్మాల్ రిక్వెస్ట్ అన్నయ్య. ఏంటి? వెళ్ళే దారిలో పెద్దమ్మ గుడికి వెళ్ళిపోతాం ప్లీజ్. సర్లే పదరా. ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాను. అగో, ఏమైందన్నా? ఆ బ్యాగ్ అక్కడ పెట్టెళ్ళు. ఎందుకన్నా? అది పట్టుకొని నువ్వు పారిపోతే, నేను ఇక్కడ వదిలేక మీరు వెళ్ళిపోతే? నువ్వు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళంగానే అది అక్కడ పెట్టెళ్ళు. మీ మొహాలు చూస్తే నమ్మబుద్ధి కావట్లేదన్నా. మరి ఇది చూస్తే ఇది చూస్తే నమ్మబుద్ధి అవుతుందన్నా. పెట్టెళ్ళు. అలాగే జాగ్రత్తనా. ఇప్పుడే 5 మినిట్స్. ఏంటి లేటు? తర్వాత చెప్తాను పద. దండం పెట్టుకుందాం. పద పద. అన్నా ఏందన్నా వీడు 5 నిమిషాల్లో వస్తానని పావు గంట అయినా పత్తలేడు. చూద్దాం. పోనీ పైన గుళ్ళోకి వెళ్ళి ఒకసారి చూసిరమ్మంటావన్నా? అబ్బులు, డబ్బులు ఇక్కడ పెట్టి ఆడెక్కడికి వెళ్తారా? సరే నేను చూసుకున్నా. అన్నా అన్నా, నువ్వు పంపించింది కోకిన్ కాదే, సోడా ఉప్పు. ఏంటి? సోడా ఉప్పా? సోడా ఉప్పు అన్నా, పిండి వంటల్లో వాడతారు, నేను తిని చూసిన. మరి కుక్కెలా పడిపోయింది? తెలియదన్నా. హలో అన్నా, వాడు తప్పించుకొని పారిపోయాడన్నా. మరి మీరేం చేస్తున్నారా? నిద్రపోతున్నారా? అంటే బ్యాగ్ తీసుకునే పంపించావన్నా. బ్యాగ్ లో డబ్బులున్నాయి కదా? డబ్బులు లేవన్నా, అట్టిపళ్ళు పూజ సామాన్లే ఉన్నాయి. ఓ లెటర్ కూడా ఉందన్నా. అందులో ఏముంది? 2 లెటర్లు ఉన్నాయన్నా. ఆర్టీన్ మార్కులు RJ అని ఉన్నాయి. రోమియో జూలియట్. రేయ్! ఊరంతా వెతకండి. అలాగే. వాళ్ళు నాకు కోపం తెప్పించారు. వాళ్ళు నాకు కోపం తెప్పించారు. నీకు నవ్వులాటగా ఉందా? సారీ సార్. అవతల వీర్రాజు మినిస్టర్ చేత ఫోన్లు చేస్తున్నాడు. ఆ రోమియో జూలియట్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదని. ఆ మినిస్టర్ పేరేంటి సార్? ఎందుకు? మళ్ళీ ఆలింటికి వెళ్ళి గొడవ చేయడానికా? అది కాదు సార్, వీర్రాజుని మోసం చేసిన రోమియో జూలియట్ని పట్టుకోలేదని మినిస్టర్ ఫోన్ చేశాడు, కానీ జనాల్ని మోసం చేస్తున్న వీర్రాజుని పట్టుకోలేదని ఎవరు ఫోన్ చేయరేంటి సార్? మీరు కూడా ఆ విషయం పైన ఎప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టలేదే. ఐఎమ్ నాట్ హ్యాపీ యుగంధర్. నువ్వు సిన్సియర్గా పనిచేయడం లేదు. అన్యాయం సార్. పగలనక రాత్రి అనక తిని తినక లైఫ్ అంతా డిపార్ట్మెంట్గా దారబోసాను కదా సార్. డ్యూటీ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు కదా సార్. అబద్ధాలు అడకు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణాలు వేరే. ఏంటి సార్? నీ ఫైల్. వైజాగ్లో వైజయంతి, రాజమండ్రిలో రత్నకుమారి, బెజవాడలో భాగ్యలక్ష్మి, ఖమ్మంలో కామేశ్వరి. నిజం చెప్పు, వీళ్ళకి నీకు సంబంధాలు లేవు? ఆ, ఇప్పుడు లేవు సార్. ఎనీవే, వన్ ఫైనల్ వార్నింగ్ యుగంధర్. 48 గంటల్లో నువ్వు రోమియో జూలియట్ని పట్టుకోకపోతే నిన్ను ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేస్తాను. మీకు ఆ ఛాన్స్ ఇవ్వండి సార్. వాళ్ళని నేనే పట్టుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేనే పట్టుకోగలను. ఎందుకంటే ఈ క్షణం నుంచి
నేను వాళ్ళలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఉంటాను సార్. నమస్కారం సార్. మ్మ్. ఏమైంది సార్? నా గురించి బాగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. నేనేం చెప్పలేదు సార్. అందరి గురించి చెప్పలేదు సార్. సారీ సార్. వెంగళరావు సార్, ఈ డబ్బులు ఎక్కువైన అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు? ఉంటే కార్లో ఉంటారు, లేకపోతే బార్లో ఉంటారు సార్. You're right. Good.